ఇక సమస్యల పరిష్కారం కోరుతూ రెల్లి వాటి ఉపకులాల సంఘం సభ్యులు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు జరగగా ఆర్టీసీ కూడలి వద్ద మానవహారం చేపట్టి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని రెల్లి వాటి ఉపకులాలకు 5% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ రెల్లి కులంలోని ఉపకులాలకు 5% రిజర్వేషన్ కల్పించాలని, లేని పక్షంలో తమను మాదిగల్లో కలపాలని డిమాండ్ చేశారు. 2011 జనాభా ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణ చేశారని, వర్గీకరణ అశాస్త్రీయంగా జరిగిందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్గా చేస్తామని చెప్పి రాష్ట్రం యూనిట్గా చేయడం వల్ల రెల్లి కులస్తులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా యూనిట్ గా వర్గీకరణ చేస్తే రెల్లి కులస్తులకు కూడా న్యాయం జరుగుతుందని అన్నారు. 76,000 మంది ఉన్న రెల్లి కులస్తులకు 1%, 50,000 మంది ఉన్న మాదిగలకు 6% రిజర్వేషన్ ఇవ్వడం తీవ్రమైన అన్యాయమని తెలిపారు. ఆ 1% కూడా రెల్లి మహిళలకు కేటాయించారని, మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ వలన రెల్లి కులస్తులతో పాటు ఇతర ఉపకులాల వారికి కూడా అన్యాయం జరుగుతుందని అన్నారు. అనంతరం కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేపట్టి ప్రజా సమస్య వేదికలో ఉన్న జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ కు రెల్లి కుల జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెల్లి ఉపకులాల సంఘం నాయకులు పాల్గొన్నారు.